హాయ్ ఫ్రెండ్స్, గుమగుమలాడి మటన్ కీమా కూర ఏ విధంగా వండాలి ఈరోజు చూపిస్తాను. అన్ని మిశ్రమాలు తాలింపుకే వేసుకొని ఏ విధంగా ఉడికించుకోవాలి ఈరోజు చూపిస్తాను. మొదటగా అయితే మటన్ మార్కెట్కి వచ్చాను ఫ్రెండ్స్. మటన్ కీమా కోసము పక్క బొక్కల కీమా కావాలి కాబట్టి పక్క బొక్కలది మంచిగా మెత్తగా ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్. అర్ధ కిలో కీమా ఏ విధంగా వండాలి ఇప్పుడు చూపిస్తాను. కీమాని అయితే కొట్టించుకొని ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. కీమాని మంచిగా ఫ్రెష్గా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. విధంగా కీమాను 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కీమా కూర ఏ విధంగా వండాలో చూద్దామా. లెట్స్ గో. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో వండుకుందాం. కుక్కర్ పెట్టేసి వేడెక్కిన తర్వాత అర్ధ కిలో కీమా కాబట్టి 3 పావుల నూనె పోసుకుందాం ఫ్రెండ్స్. నూనె వేడెక్కిన తర్వాత బండపు, బగారాకు, దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత యాలకులు, లవంగాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్నగా తరుక్కున్న మిరపకాయలు వేసుకోవాలి. మంచిగా గోలిన తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల మందము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఒక మంచి కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ తాలింపులు వేస్తాను కాబట్టి 1 స్పూన్నర ధనియాల పొడి వేసుకోవాలి. ఒక చిన్న స్పూను కుడక పొడి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వేగిన తర్వాత మనం శుభ్రంగా కడుక్కున్న కీమని వేసేసుకుందాం. ఒకసారి ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని పైకించి క్యాప్ పెట్టేసుకుంటామంటే ఒక 10 నిమిషాల తర్వాత ఇందులో ఉన్న నీరంతా ఎగ్గిన తర్వాతనే మనం తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. ముందు 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. క్యాప్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. 3 విజిల్లు వచ్చేదాకా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. 3 విజిల్లు వచ్చేదాకా ప్రెషర్ కుక్కర్ క్యాప్ పెట్టేసుకొని ఉంచుకోవాలి. వేసుకొని ఒకసారి చూసుకుందాం. ఇంకా వాటర్ ఉన్నాయి. ఒకసారి ఫ్రెండ్స్ ఆల్రెడీ ముక్క ఉడికేసింది. ఇప్పుడు మనము 2 చెంచాల కారం వేసుకుందాం ఫ్రెండ్స్. కారం వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే మనకు ముక్కకున్న వాటరే సరిపోతుంది కాబట్టి ఇది చిన్న సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకొని ఉంటే సరిపోతుంది. కారం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాం కదా, మనకి ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకోవాలా. ఇప్పుడు వేడి వేడి కీమా రెడీ.
గుమగుమలాడే రుచికరమైన మటన్ కీమా కూర రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అమ్మమ్మ నేర్పిన వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని కొట్టండి. వీలైతే కామెంట్ రూపంలో మీ యొక్క అమూల్యమైన కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వేడి వేడి